హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. సో మనం ఇప్పుడు దాకా విపిసి మరియు కంప్యూట్ చూసాము. కంప్యూటర్ ఈసీ2 చూసాం. ఈ కంటైనర్ సర్వీసు బీన్ స్టాక్ మళ్ళీ వస్తాం అనమాట. ఒకదానికి దానికి సంబంధం ఉండాలి కాబట్టి మనం మాట్లాడుకునేటప్పుడు నెక్స్ట్ వచ్చి స్టోరేజ్కి వెళ్దాం అండి. ఓకే, సో ఈ కంటైనర్ సర్వీస్ లాస్ట్ లో చెప్తాను. తర్వాత ల్యాండా వచ్చి నేను క్లౌడ్ వాచ్ చెప్పేటప్పుడు చెప్తాను. బీన్ స్టాక్ వచ్చి మీకు ఆప్స్ వర్క్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి స్టోరేజ్ లో వచ్చి మనకి మీరు చూసినట్లయితే 3 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉన్నాయి ఇక్కడ. బట్ మనం ఏంటంటే మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను. సో మనం ఇప్పటిదాకా ఏమేమి స్టోరేజ్ చూసాము? EC2లో ఆబ్వియస్ గా EBS చూసాం, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ చూసాం. ఫస్ట్ ఇప్పటిదాకా చూసిన స్టోరేజెస్ లో EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ చూసాను. తర్వాత ఇన్స్టెంట్ స్టోర్ చూసాం. బట్ అగైన్ మనం దీన్ని అయితే స్టోరేజ్ కన్సిడర్ చేయకూడదు. బట్ స్టోరేజ్ ఈ స్టోరేజ్, ఇది ఇన్స్టెంట్ స్టోర్. బట్ ఈ రెండు మనకి దేనికి సంబంధించినవి? యాక్చువల్ గా EC2కి సంబంధించినవి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే దాంట్లో వచ్చి సింపుల్ స్టోరేజ్ సర్వీస్ లేదా S3. ఓకే, తర్వాత వచ్చి ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ which is EFS. ఆ తర్వాత వచ్చి గ్లేషియర్. ఓకే, ఇది వచ్చి ఫర్ ఆర్కైవింగ్ అనమాట. ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉన్నాయి. నౌ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అంటే ఏంటి? ఓకే, సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ని మనం ఇంకో పేరుతో కూడా మనం పిలవచ్చండి. అది ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ అనొచ్చు. ఓకే, ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు సింపుల్ స్టోరేజ్ సిస్టమ్ లో మీకు సర్వీసెస్ లో ఏ ఫైల్ సిస్టమ్ లేదండి. మీరు దీన్ని EC2కి మ్యాప్ చేయడం ఇవన్నీ కుదరవు. యాక్చువల్ గా ఒక విధంగా చేయొచ్చు, బట్ డైరెక్ట్ గా EC2ని తీసుకెళ్ళి మనం మ్యాప్ చేయలేము అనమాట. ఇది ఆబ్జెక్ట్ స్టోరేజ్. ఇంకా చెప్పాలంటే ఇది ఎలాంటిదంటే గూగుల్ డ్రైవ్ లాంటిది. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఉందనుకోండి, గూగుల్ డ్రైవ్ ని మీరు మ్యాప్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్ గా ఈ డ్రైవ్ గానో F డ్రైవ్ గానో మ్యాప్ చేసుకోవచ్చా? కుదరదు. కావాలంటే ఏంటంటే గూగుల్ డ్రైవ్ క్లయింట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ డెస్క్టాప్ లో, దానికి డైరెక్ట్ గా సేవ్ చేసుకోవచ్చు తప్పితే. ఓకే, అంతేగాని డైరెక్ట్ గా ఇక్కడ మీరు నేనేమంటానంటే డైరెక్ట్ గా మ్యాప్ చేయడం కుదరదు. సో సింపుల్ స్టోరేజ్ కూడా గూగుల్ డ్రైవ్ లాంటిది అనమాట. సో ఇది ఎందుకంటే మనకి ఏ టైప్ ఆఫ్ డేటా అయినా దీంట్లో పెట్టుకోవచ్చు. టెక్స్ట్ ఫైల్ కాదు, JPG కాదు, మీ ఇమేజెస్ కాదు, ఏదైనా కూడా దీంట్లో పడుతుంది. సో సింపుల్ స్టోరేజ్ సర్వీస్ S3 ఇది ఏంటంటే మనకి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సర్వీస్ ఇన్ AWS. AWS కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మేబీ 2000 ఉన్నప్పుడు అసలు వన్ ఆఫ్ ద ఫస్ట్ సర్వీస్ వచ్చి S3 అనమాట. సో అది లేకుండా ఏం లేదు. సో ఏదో ఒక దగ్గర ఎవ్రీ సర్వీస్ ఈజ్ లింక్డ్ టు S3 at some point. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర S3తో ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ VPC తీసుకుందాం. VPC తీసుకున్నప్పుడు VPCకి S3కి ఎక్కడ ఉంటుంది బేసిక్ గా అని మీరు అడగవచ్చు అనమాట. సంబంధం ఏముంటుంది అని చెప్పి. సో లెట్స్ గో టు VPC. ఏదైనా ఒక VPCకి వెళ్ళాము, ఏదో ఒక VPC చూసుకున్నాము. సో VPCలో మీకు సైడర్ బ్లాక్, ఇక్కడ ఫ్లో లాగ్స్ ఉంటాయి అనమాట. సో ఈ ఫ్లో లాగ్స్ అనేది ఇది అడ్వాన్స్ టాపిక్స్ లో వస్తుందండి. బట్ నేను ఇదేంటంటే యూ కెన్ క్రియేట్ ఫ్లో లాగ్స్ ఆన్ యువర్ రిసోర్స్ టు క్యాప్చర్ IP ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ విధంగా అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్లో లాగ్స్ తీసుకెళ్లి S3కి పెట్టచ్చు, సేవ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ రోజులు మనకి డేటా ఉండాలనుకో S3కి చేసి అక్కడ నుంచి గ్లేషియర్కి పంపించుకోవచ్చు. ఓకే, సో అలాగే మనకి బేసిక్ గా దాన్ని ఏమంటారు, మనకి నెక్స్ట్ లెవెల్ లాక్స్ కోసం అంతా కూడా ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ EC2కి వెళ్ళాం అనుకోండి. EC2లో మీరు చూసినట్లయితే EC2 స్నాప్ షాట్స్ ఉన్నాయి కదా, మీ ఇమేజెస్, EC2 స్నాప్ షాట్స్, ఇమేజెస్ మైగ్రేట్ చేసేటప్పుడు డేటా సేవ్డ్ ఇన్ S3 ఓన్లీ. ఓకే, సో మీ EC2 కూడా క్లోజ్ గా రిలేట్ అయ్యింది. అంటే మీకు తెలియదు బ్యాక్ ఎండ్ లో ఎట్లా ఉంటుంది, బట్ స్నాప్ షాట్ తీసినప్పుడు ఎక్కడో సేవ్ కావాలి కదా, అది ఇమేజెస్ కూడా సేవ్ కావాలి కదా. నిన్న కూడా మనం ఆటో స్కేలింగ్ చేసేటప్పుడు నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను, అవునా? అది ఎక్కడ ఉంటుంది? యాక్చువల్లీ S3లో సేవ్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క సర్వీసు ఎక్కడో ఒక పాయింట్ లో S3తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. అది లేకుండా కష్టం అనమాట.
ఓకే. ప్లస్ మీరేముంది టన్నుల కొద్ది డేటా మైగ్రేట్ చేస్తున్నాను అనుకో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎన్వైర్న్మెంట్ మొత్తాన్ని ఏడబ్ల్యూఎస్ మూవ్ చేయాలా, చాలా డేటా ఉంది దాన్ని మూవ్ చేయాలనుకోండి. ఓకే, ఫస్ట్ డేటా నీడ్స్ టు బి migrated to S3 and then to other service అన్నమాట. సో 80% డేటాని ఫస్ట్ ఇది మూవ్ చేయాలన్నమాట, ఇక్కడ మూవ్ చేసి చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు ఎక్కడ సర్వీసెస్కి వెళ్ళి S3 క్లిక్ చేస్తాను. నెక్స్ట్ S3 వచ్చి గ్లోబల్ అండి. ఓకేనా, గ్లోబల్ అంటే అర్థం ఏంటంటే ఒకే స్క్రీన్ లో మీకు అన్ని కనిపిస్తాయి, అన్ని లొకేషన్ లో ఉన్నాయి కనిపిస్తాయి. చూడండి, అన్ని ఈస్ట్ వర్జీనియాలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒహాయో కూడా క్రియేట్ చేసి, నేను కావాలంటే ఒహాయో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అంటే ఇప్పుడు మనం EC2 చూసారనుకోండి, EC2 చూసారనుకోండి, దేనికి అలొకేషనేగా, నార్త్ వర్జీనియా అంటే నార్త్ వర్జీనియా అంతే, ఒహాయో అంటే ఒహాయో. అలా కాదనమాట S3 కన్సోల్ ఏంటంటే మొత్తం మీరు ఎక్కడ క్రియేట్ చేసినా కూడా మీకు ఇక్కడ కనిపించేస్తాయి. ఓకే, కనిపించేస్తాయి. ఏం కనిపించేస్తాయి అంటే మనం బకెట్స్ అంటారు. S3లో ఏమంటారంటే బకెట్ అంటారు. బకెట్ అంటే మనం డేటా సేవ్ చేసుకునేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, శ్రీ ట్రైనింగ్ వైల్డ్ రైడ్స్ అది ఓపెన్ చేశాను అనుకోండి, మీకు కొన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి, ఫైల్స్ ఫోల్డర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. సో మీరు ఏం చేయొచ్చు, S3లో డేటా సేవ్ చేసుకోవాలంటే గూగుల్ డ్రైవ్ మనం ఏం చేస్తాం, ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో సేవ్ చేస్తాం కదా, అలాగే S3లో ఏంటంటే మనకి బకెట్ అంటారు. ఓకే, ఆ బకెట్ డేటాని దానిలో మీరు డేటా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడంతా నార్త్ వర్జీనియా ఉంది కదా, నేను కావాల్సి వస్తే క్రియేట్ బకెట్ అనొచ్చు, ఇక్కడ క్రియేట్ బకెట్ అని. సో ఏం పేరు ఇవ్వాలా, ఏదో ఒక పేరు ఇస్తే కుదరదండి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే S3లో అంటే S3 మొత్తం మీద, నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, మనకు AWS ప్రపంచంలో ఉన్న S3 మొత్తం మీద మీ బకెట్ పేరు యూనిక్ గా ఉండాలి. ఓకే, అంటే నా ఉద్దేశం టెస్ట్ బకెట్ అన్నాను అనుకోండి, మీరు చూడొచ్చు ఇక్కడ టెస్ట్ బకెట్ అనే బకెట్ లేదు ఇక్కడ యాక్చువల్గా, అవునా? కానీ నేను క్రియేట్ బకెట్ అని చెప్పి టెస్ట్ బకెట్ అన్నాను అనుకోండి, నెక్స్ట్ అన్నాను అనుకోండి, బేసిక్గా చూడండి బకెట్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది, అవునా? సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక బకెట్ పేరు క్రియేట్ చేస్తున్నారంటే అది ఇక్కడే మీ అకౌంట్లోనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని AWS అకౌంట్ లో కూడా ఆ పేరు యూనిక్ గా ఉండాలి. ఓకే, సో అందుకని మీరు ఏం చేస్తారంటే క్రియేట్ ఎ బకెట్ అన్నప్పుడు అదే చెప్తుంటారు, గివ్ ఎ DNS కంప్లైంట్ బకెట్ నేమ్, అంటే DNS పేరు అంటే వెబ్సైట్ లాగా ఇవ్వమంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ www.sri.training.xyz అంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది, ఆబ్వియస్ గా వెబ్సైట్లు అంతా యూనిక్ పేర్లు కదా, ఇప్పుడు నా వెబ్సైట్ వేరే వాళ్ళు ఎందుకు వాడతారు, అవసరం ఏంది? కాబట్టి ఇలా ఇవ్వమని చెప్తుంది అనమాట. మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనేమంటాను, మనకు ఆల్రెడీ నార్త్ వర్జీనియా ఒహాయోలో క్రియేట్ చేస్తాను. ఓకే, ఒహాయోలో క్రియేట్ చేసి నెక్స్ట్ అంటాను. ఓకే, దీన్ని ఇంకో సోర్స్ అని ఇస్తాను, ఎందుకంటే తర్వాత మీకు రిప్లికేషన్ చూపించాలి కాబట్టి. నేనేమంటాను www.sritraining.xyz.source అంటాను, ఏదో పేరు మీకు యూనిక్ గా ఇవ్వాలన్నమాట. ఒహాయో సెలెక్ట్ చేశాను. మీరు అడగచ్చు, అదేం సార్ మీరు గ్లోబల్ అన్నారు కదా, అటువంటిప్పుడు ఎందుకు మీరు లొకేషన్ ఇస్తున్నారని వస్తున్నాను దానికి. సో నెక్స్ట్ అనండి, ఇక్కడ కొన్ని ఫీచర్స్ మళ్ళీ మాట్లాడతాం. నెక్స్ట్ క్రియేట్ బకెట్ అన్నాను. ఓకే, సో మీరు చూసినట్లయితే లాస్ట్ లో క్రియేట్ అయిపోయింది, చూసారా? www.sritraining.xyz ఒహాయోలో క్రియేట్ అయింది. పబ్లిక్ అంటే నా ఉద్దేశం ఏంటంటే బేసిక్ గా అంతా కలిపి ఒక లొకేషన్ లో ఉందని కాదండి. పబ్లిక్ ఇక్కడ మీరు గ్లోబల్ అంటే అన్ని కలిపి ఒకే లొకేషన్ ఉన్నాయని కాదు. గ్లోబల్ అంటే అర్థం ఏంటంటే మీకు ఇక్కడ ఒక్క ఇంటర్ఫేస్ లో నుంచి అన్ని చూడొచ్చు. అదే EC2లో మనం చూడలేం కదా, దేనికి అదే సపరేట్ గా వెళ్ళాలా. కానీ ఇక్కడికి వస్తే ఒకే ఒక పేన్ ఆఫ్ గ్లాస్ లో ఆర్ ఒక కన్సోల్ లోనే అన్ని చూడొచ్చు. అందుకే మీరు ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. S3 does not require a regional selection. ఇలాంటి కొన్ని సర్వీసెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు IAM తీసుకున్నారు అనుకోండి, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, యూజర్ ఐడి క్రియేట్ చేశారు అనుకోండి,
అది AWS అకౌంట్లో ఎక్కడైనా వాడుకోవచ్చు, ఒహాయోకైనా లేకపోతే ఇక్కడ. అందుకే మీరు చూడండి ఇక్కడే ఉంది గ్లోబల్ అని ఉంది చూడండి. IAM డస్ నాట్ రిక్వైర్ ఏ రీజనల్ సెలెక్షన్. ఇలా కొన్ని సర్వీసెస్ ఉన్నాయన్నమాట, వాటికి లొకేషన్ స్పెసిఫిక్ గా కాదు. ఓకే, మీరు ఎక్కడ క్రియేట్ చేసినా కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో అలాగే S3 కూడా మీరు ఎక్కడ క్రియేట్ చేసినా కూడా బకెట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం అంటే, దీని లోపల ఏమైనా డేటా పెట్టాలా. ఓకే, సో లోపలికి వెళ్దాం. సో డేటా అప్లోడ్ చేయాలి, ఎలా చేయాలి? సో మీరు సింపుల్ అన్నమాట, సెలెక్ట్ చేసి అప్లోడ్ అని, యాడ్ ఫైల్స్ అని. నేనేం చేస్తాను, జస్ట్ లైక్ ఓ 2-3 ఫైల్స్ సెలెక్ట్ చేసి ఓకే అంటాను. ఓకే అని నెక్స్ట్. సో మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి యూజర్స్ వచ్చి నేనేనండి, ఓనర్ మ్యావరిక్ 202 అని ఉంది. ఇది నా యూజర్ అకౌంట్, నాకు అంతా యాక్సెస్ ఉంటుంది అనమాట. నేను వేరే వాళ్ళకి అకౌంట్కి ఇవ్వాలంటే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఓకే, పర్మిషన్స్, యాక్సెస్ టు అదర్ అకౌంట్, యాడ్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ మీ అకౌంట్ ఇది ఇస్తే వాళ్ళకి కూడా యాక్సెస్ వస్తుంది. ఓకే, నౌ ఇక్కడ మనకి స్టోరేజ్ క్లాస్ అని ఉందండి, దీనికి వద్దాం. నెక్స్ట్ ఇది మాట్లాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చి అప్లోడ్ అంటాను. సో మీరు ఈ విధంగా డేటాను వచ్చి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు S3 బకెట్లో. S3లో బకెట్ చేసి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క ఐటమ్ కి ఆర్ ఆబ్జెక్ట్ కి మీకేందంటే మీకు ఒక URL వచ్చేస్తుంది. సో డైరెక్ట్ గా మీరు ఎవరికైనా ఇచ్చేయచ్చు URL. ఇగో నా ఫైల్ ను యాక్సెస్ చేసి, ఇలా సింపుల్ గూగుల్ డ్రైవ్ అంతే కదా, గూగుల్ డ్రైవ్ ఫైల్ అప్లోడ్ చేసి కావాలంటే ఇచ్చేయచ్చాలి నీకు. అలాగే ఇక్కడ ఇచ్చేయచ్చు అనమాట. రైట్ క్లిక్ ఓపెన్, కానీ ఓపెన్ కాదండి, ఎందుకంటే ఆబ్వియస్ గా మీకు యాక్సెస్ బయట ఇవ్వలేదు ఎవరికి, ప్రైవేట్ గా ఉంది కాబట్టి. బట్ ఈ విధంగా మనం ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, సో మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఫైల్ కి ఒక URL క్రియేట్ అయిపోతుంది. ఓకే, యూనిక్ URL క్రియేట్ అవుతుంది. మీరు ఎక్కడ కావాలన్నా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడ వాడచ్చు S3ని, కొన్ని యూస్ కేసెస్ చూద్దాం. ఎనీవే మనం ఏదైనా డేటా మైగ్రేషన్ ప్లస్ EC2 స్నాప్షాట్ ఎన్ని వాడతాం. అలా కాకుండా నేను ఒక అప్లికేషన్ తీసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో టు amazon.in. amazon.in నేను ఏదో ఒక మొబైల్ కొందాం అనుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ మొబైల్ చూసుకుందాం, ఏదో ఒక మొబైల్ తెద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోకస్ అంట, పేరు ఎప్పుడు వినలేదు. ఓకే, ఎనీవే, సో ఈ మొబైల్ నేను కొనాలనుకుంటా. కొనాలంటే ఫస్ట్ ఇక్కడ ఉండాలి కదా వచ్చి. సో కాబట్టి ఏం చేస్తాడు, దీని సెల్లర్ ఎవరు బేసిక్గా ఇక్కడ వస్తే సోల్డ్ బై దర్శిత ఎలక్ట్రానిక్స్. ఓకే, ఇతను సెల్లర్. సో ఇతను ఏం చేస్తాడు, ఇతను ఏంటంటే ఇవన్నీ అప్లోడ్ చేయాలిగా డేటాని. సో ఎంత ప్రైస్ ఎంత, సో లాగిన్ చేసి సెల్లర్గా లాగిన్ చేసినప్పుడు అతను ఏం చేస్తాడు చూడండి ఇక్కడ, ఎన్ని 1 2 3 4 5 6 పిక్చర్స్, 6 పిక్చర్స్. సో దాన్ని ఏమంటారు, ఈ విధంగా అప్లోడ్ చేస్తాడు అనమాట. సో మీరు చూసినట్లయితే జస్ట్ ఒక మొబైల్ ఫోన్ కోసం ఇంకా ఎక్కువే ఉండాలి యాక్చువల్గా. సో క్లిక్ చేస్తే మొత్తం పిక్చర్స్ ఎక్కువే వస్తాయండి. మళ్ళీ ఒక వీడియో, సో ఈ విధంగా వస్తున్నాయి అనమాట. సో అయితే ఇప్పుడు ఇలాంటి సెల్లర్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది అప్లోడ్ చేస్తారు డేటాని. సో కాబట్టి ఒక నార్మల్ వెబ్ సర్వర్ ఉందనుకోండి, వెబ్ సర్వర్ ఇంత డేటా ఎక్కడ తీసుకుంటుంది? సో ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ 200 JPG ఉన్నా కూడా మీరు అప్లోడ్ చేసే కొద్ది రోజుకి ఎంతో మంది ఉన్నారు. నా తెలిసి పేరేంది, క్లౌడ్ టైల్ ఉంది. క్లౌడ్ టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం amazon.in కి మళ్ళీ వెళ్దాం. ఓకే, సో పెన్ డ్రైవ్ ఉందాం అనుకున్నాం. సో మీకు
ఇక్కడ మీకు క్లౌడ్ టైలర్ అని వస్తుంది, అమ్ముతూ ఉంటాడు. వాడు ఏంటంటే చాలా పెద్ద సెల్లర్ అనమాట దీంట్లో. సో అతను మొత్తం అప్లోడ్ చేయాలా. సో కానీ ఎక్కువ మంది చేసినప్పుడు ఆ వెబ్ సర్వర్ ఇన్ని పిక్చర్స్ ఎక్కడ సేవ్ చేసుకోవాలా, కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే యాక్చువల్ గా దాన్ని తీసుకెళ్లి S3 లో పెట్టుకుంటారు అనమాట. ఈ ఇమేజెస్ అన్ని S3 లో పెట్టుకుని, అంటే ఏంది వీరు అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి తెలియదు, బ్యాక్ ఎండ్ లో అది మేబీ S3 కి లోడ్ అవుతూ ఉంటుంది అయ్యి. ఎనీవే ప్రతి ఒక్క దానికి యూనిక్ గా ఒక వచ్చేసి ఉంటుంది కదా, ప్రతి ఒక్క దానికి ఒక యూఆర్ఎల్ వచ్చేసి ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు అనమాట, ఈ వెబ్సైట్ లో పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, యాక్చువల్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, గూగుల్ డ్రైవ్ నుంచి యాక్సెస్, సారీ దాని పేరండి AWS S3 నుంచి యాక్సెస్ అవుతూ ఉండొచ్చు అనమాట ఈ పిక్చర్స్. ఇది లోకల్ ఆ వెబ్సైట్ లో ఉండకపోవచ్చు, అలా కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకు లిటరల్ గా S3 ఏంటంటే అన్లిమిటెడ్ డేటా, ఎంత డేటా కావాలో అంత డేటా పెట్టుకోవచ్చు, లిమిట్ ఏం లేదనమాట. కాబట్టి ఏమవుతుంది, యూ కీప్ ఆన్ అప్లోడింగ్, ఎన్ని కావాలంటే అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు చూసినట్లయితే చూడండి, ఒక పెన్ డ్రైవ్ కి వాడికి 6 ఫోటోలు అప్లోడ్ చేశాడు. మరి ఆ లెక్కనైతే ఇంకా మనకి ఎన్ని ఫోటోలు ఉంటాయి, ఏం కదా, రివ్యూలు ఎన్ని పెట్టాలంటే అతను ఏం చేసుకుంటాడంటే ఈ విధంగా మనకి S3 వాడుకోవచ్చు. S3 లో అప్లోడ్ చేస్తాడు, అప్లోడ్ చేసి ఆ లింక్ వస్తుంది, లింక్ తీసుకెళ్లి HTML పేజీలో ఎంబెడ్ చేస్తాడు, ఆటోమేటిక్ మీరు ఓపెన్ చేసినప్పుడు అక్కడికి వెళ్తుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది మీకు. క్లియర్ అండి, అర్థమైందా? సో ఈ విధంగా వాడుకోవచ్చు మనకి S3ని. నెక్స్ట్ ఏంటంటే మనకి S3 లో మనం చూడాల్సింది ఏంటంటే స్టోరేజ్ క్లాస్ అన్నమాట. అంటే ఒక ఫైల్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఐ థింక్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అవైలబిలిటీ ఉంది. అంటే నేను క్లిక్ ఆన్ అప్లోడ్ అన్నాను అనుకోండి, ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి నేనేం చేస్తాను, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంత పొడుగ్గా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమిస్తాను, ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. యా, కంట్రోల్ ఎస్, డెస్క్టాప్ వచ్చి S3 టెస్టింగ్ అని ఇస్తాను. ఓకే, ఈ ఫైల్ మనం అప్లోడ్ చేద్దాం. యా, సో అప్లోడ్ అంటాను, యాడ్ అంటాను, S3 అంటాను, S3 టెస్టింగ్ ఉంది, సెలెక్ట్ చేస్తాను, నెక్స్ట్ అంటాను, నెక్స్ట్ అంటాను. నెక్స్ట్ అన్నప్పుడు మీకు 4 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ వచ్చిందండి. స్టాండర్డ్ IA, వన్ జోన్ IA, రెడ్యూస్ రిడెండెన్సీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వెళ్లే ముందు మనం డేటా, ఒక ఫైల్ నేను S3కి అప్లోడ్ చేస్తే బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది మీరు చూడండి. నేను S3కి అప్లోడ్ చేస్తున్నా, S3కి అప్లోడ్ చేస్తే దేనికి చేస్తున్నాను, sreetraining.xyz సోర్స్ చేస్తున్నా, అవునా, దాన్ని సోర్స్ చేస్తున్నా. అదేం చెప్తుంది, నేను యుఎస్ ఈస్ట్ ఒహాయోలో ఉన్నా, అంటే యుఎస్ ఈస్ట్ 2లో ఉన్నా అని చెప్తుంది. ఓకే, బానే ఉంది. కానీ ఏ అవైలబిలిటీ జోన్ చెప్తుందా, మీకు EC2లో అది లేదు కదా. EC2లో మీరు డిప్లాయ్ చేసినప్పుడు స్పెసిఫిక్ సబ్నెట్ డిప్లాయ్ చేస్తారు. స్పెసిఫిక్ సబ్నెట్ వచ్చి స్పెసిఫిక్ అవైలబిలిటీ జోన్ లో ఉంటుంది. కాబట్టి మీరు ఈ మిషన్ ఏ అవైలబిలిటీ జోన్ లో అని చెప్పమంటే మీరు చెక్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్టెన్స్ ఉంది, ఇన్స్టెన్స్ కి వెళ్తాను. మనకి మెషిన్ అనేది ఇక్కడ ఉంది, US ఈస్ట్ 1Aలో ఉందని అదే చూపిస్తుంది ఆటోమేటిక్ గా, అవునా. ఇదే నేను మీరు ఈ బకెట్ ఏ అవైలబిలిటీ జోన్ లో చెప్పమంటే మీరు చెప్పడం కుదరదు. ఓకే, బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది యాక్చువల్ గా అంటే మీకు, సో ఇదొక ఇదొక రీజియన్ అనుకోండి. సో నేను ఇది రీజియన్ తీసుకుంటాను అనమాట. దీని పేరు ఏమిస్తాను, US-East-2 అని ఇచ్చి ఒహాయో ఇస్తాను. సో మీకు తెలుసు దాని కింద ఏముంది మనకి, సమ్వేర్ అరౌండ్ 3 అవైలబిలిటీ జోన్, 2A, 2B, 2C 3 ఉన్నాయి. ఆ 3 ఇక్కడ నేను పెడతాను. ఓకే, ఇక్కడ పెడతాను అనమాట. సో ఇప్పుడు ఏమవుద్దంటే నేను ఇక్కడ లోపలికి వచ్చి ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను అనుకోండి, యాడ్ అని పెట్టి ఏదో ఒక ఫైల్ పెట్టి అప్లోడ్ చేశాను అనుకోండి. అదేమవుతుందంటే బేసిక్ గా ఫస్ట్ ఫైల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఫైల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది.
అంటే అట్లా కానీ ప్రాబ్లం ఏంది, ఒకవేళ ఈ అవైలబిలిటీ జోన్ పోతే నాకు ప్రాబ్లం కదా. సో అదేం చేస్తుందంటే మీకు ఒకసారి ఇక్కడ క్రియేట్ అవ్వగానే అది ఇంకో 2 కాపీలు పెడుతుంది అనమాట వేరే అవైలబిలిటీ జోన్స్ లో, ఈ విధంగా. సో ఏ అవైలబిలిటీ జోన్ లో మన ఫైల్ యాక్టివ్ గా ఉందని చెప్పడం కష్టం. కాబట్టి ఏంది, మనం ఒకసారి అప్లోడ్ చేసేసామంటే బేసిక్ గా డేటా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెనక 3 కాపీలు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ మల్టిపుల్ కాపీస్ అండి, 3 ఖచ్చితంగా ఉండవు, డిపెండ్స్ అపాన్ మీరు స్టోరేజ్ క్లాస్ సెలెక్ట్ చేయదాన్ని బట్టి, బట్ మినిమం 2 కాపీలు ఉంటాయి అనమాట. కాబట్టి ఒక అవైలబిలిటీ జోన్ మొత్తం ఫెయిల్ అయిపోయినా మీకు ఫైల్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీకు నేను అప్లోడ్ అన్నాను అనుకోండి, మళ్ళీ ఏమేం క్లాసెస్ ఉన్నాయి ఏదో సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి నెక్స్ట్ అంటే స్టాండర్డ్ అయ్యే 1 జోను, రెడ్యూస్ రిడెండెన్సీ, ఇవి ఏంటో చూద్దాం యాక్చువల్ గా. ఓకే, ఓకే, ఏడబ్ల్యూ స్టోరేజ్ క్లాసెస్కి వెళ్ళాం అనుకోండి. ఫస్ట్ చూడండి స్టాండర్డ్ S3 స్టాండర్డ్. ఓకే, సో S3 స్టాండర్డ్ మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది S3 స్టాండర్డ్ మీకు ఎప్పుడైనా కూడా AWS S3లో 2 ఉంటాయండి. ఒకటి వచ్చి అవైలబిలిటీ, 2 వచ్చి డ్యూరబిలిటీ. మీరు చూడండి అవైలబిలిటీ ఇది ఎంత ఇస్తుంది, S3 స్టోరేజ్ 99% ఆఫ్ ద అవైలబిలిటీ. నెక్స్ట్ వచ్చి డ్యూరబిలిటీ ఆఫ్ అక్రాస్ మల్టిపుల్ జోన్స్. ఓకే, సో అవైలబిలిటీ అంటే ఏంది, డ్యూరబిలిటీ అంటే ఏంటి? ఓకేనా, అవైలబిలిటీ అంటే సర్వీస్ అవైలబుల్ అండి, అంటే ఈ వెబ్సైట్ అవైలబుల్ గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ సడన్ వెబ్సైట్ డౌన్ అయింది అనుకోండి, వెబ్సైట్ డౌన్ అవడం అంటే మీ డేటా పోయినట్టు కాదు, ఏదో సర్వీస్ కి ప్రాబ్లం వచ్చి మీరు యాక్సెస్ చేయకపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వస్తాడు, మా ఇంట్లో వచ్చి మా అమ్మ వచ్చి అడిగింది లేదా భార్య వచ్చి అడిగింది అనుకో, అదిగో నువ్వు పోయి బజారు పోయి పలాంతే అని చెప్పి, నేనేం చెప్తాను, లేదు నేను ట్రైనింగ్ లో ఉన్నాను కొంతసేపు ఆగిపోతాను అని చెప్తాను. ఓకేనా, అంటే ఏంది, నేను చేస్తాను కానీ ఇప్పుడు చేయలేను, అంటే అవైలబుల్ లేను, అది అవైలబిలిటీ, తర్వాత చేస్తాను. ఓకే, సో డ్యూరబిలిటీ అంటే ఏంది, మార్కెట్లో నేను తేవాల్సిన కూరగాయలు అయిపోవడం, అది డ్యూరబిలిటీ అనమాట. మనం మార్కెట్లో కూరగాయలు అయిపోతాం, అది ఈజీగా అయిపోవు, అట్లే ఉంటాయి అనమాట. ఓకే, అవైలబిలిటీ ఆఫ్ వెజిటబుల్స్ అనేది డ్యూరబిలిటీ, ఎంత అవైలబుల్ గా ఉంటాయని చెప్పి. నేను వెళ్ళి తీసుకురావడం లేకపోవడం అనేది అవైలబిలిటీ. అలాగే ఈ వెబ్సైట్ ఉంది కదా s3.console.com అనేది పనిచేయడం అనేది మీకు అవైలబిలిటీ. అది పనిచేయకపోతే మీరు డేటా తీసుకోలేరు కదా, దానికి ఏంటంటే వాళ్ళు 99.99% అవైలబిలిటీ ఇన్ ఏ గివెన్ ఇయర్ అనమాట. ఒక సంవత్సరానికి వాళ్ళు AWS S3 SLA ఏంటంటే మీకు 92.99 వస్తుంది. డ్యూరబిలిటీ అంటే ఏంటంటే మీ డేటా ఎంత సేఫ్. ఓకే, మీ డేటా వచ్చి 99.9911 సేఫ్ అండి. అంటే ఏంటంటే మీకు మీరు ఒక 1000 ఫైల్స్ మీరు అప్లోడ్ చేశారంటే 10,000 సంవత్సరాల్లో ఒక ఫైల్ పోయే ఛాన్స్ ఉంది. అంటే మీరు డిలీట్ చేయడం కాదు, బై ది వే, మీరు డిలీట్ చేసేసి పోయింది అనకూడదు. మీ దాన్ని ఏమంటారు, మీ ప్రయత్నం లేకుండా లేకపోతే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పొరపాటున అమెజాన్ మీ డేటాని డిలీట్ చేసే ఛాన్స్ ఎంత ఉందంటే ఇంత ఉంది. అంటే లేదని బై ద వే. ఓకే, అంటే మీ డేటా అంత సేఫ్ అని అర్థం, నా ఉద్దేశం తీస్తారని కాదు. సో అదనమాట. మరి యాక్చువల్గా 99.99 ఈ 11 అంటే మీకు కనుక్కోవాలనుకుంటే మీరు సింపుల్ గా గూగుల్కి వెళ్ళి హై అవైలబిలిటీ అని టైప్ చేయండి, వికీపీడియా వస్తుంది. కిందకు వచ్చారంటే మీకు చూడండి 49 ఎవరన్నా మీ దగ్గర వచ్చి మాది 99.99% మా డేటా సెంటర్ అవైలబిలిటీ అంటే అర్థమైందంటే ఒక సంవత్సరం డౌన్ టైం పర్ డే అన్ప్లాన్డ్ డౌన్ టైం వచ్చి 52 మినిట్స్ 60 సెకండ్స్ దాకా ఉండాలి అంతే. ఓకేనా, సారీ 52.6 మినిట్స్ దాకా ఉండాలి ఒక సంవత్సరం అన్ప్లాన్డ్ డౌన్ టైం అండి. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ లో మీరు పవర్ మెయింటెనెన్స్ వర్క్ చేయాలి. ఓకే, కొత్త జనరేటర్ యాడ్ చేస్తున్నారు, దానికోసం డేటా సెంటర్ షట్ డౌన్ చేయాలి. అదేంటంటే ప్లాన్డ్ వర్క్. మీరు ఆల్రెడీ అందరికి నోటీస్ ఇస్తారు, ఇదిగోండి మనం క్రిస్మస్ టైంలో మాకు ఎక్కువ హాలిడే కాబట్టి క్రిస్మస్ టైంలో కొత్త జనరేటర్ యాడ్ చేస్తున్నాము, ఆ టైంలో మేము డేటా సెంటర్ డౌన్ చేయాలా. అది వచ్చి ప్లాన్డ్ డౌన్ టైం, అది కాదు లెక్క ఇక్కడ. డౌన్ టైం అన్ప్లాన్డ్ డౌన్ టైం అనమాట. అన్ప్లాన్డ్ డౌన్ టైం అంటే మీరు వెళ్ళేసరికి సర్వర్స్ పనిచేయట్లేదు చెప్పబెట్టకుండా, అది అన్ప్లాన్డ్ డౌన్ టైం. సో 99.99% అంటే అర్థమైందంటే
ఒక సంవత్సరం మొత్తం మీద ఈ S3 కన్సోల్ వచ్చి ఎంత డౌన్ అవుతుందంటే లెస్ దాన్ 1 అవర్ మాత్రమే డౌన్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే పర్ డే 8 సెకండ్స్ కంటే ఎక్కువ డౌన్ కాదు అని చెప్తున్నారు. అది 99.99. కాబట్టి ఈ 9లు పెరిగే కొద్దీ వాచిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, డ్యూరబిలిటీ అంటే మీకు డేటా ఎంత వరకు సేఫ్ అంటే చాలా సేఫ్ అని అర్థం. సో ఈ స్టోరేజ్ క్లాస్ మీరు చూసినట్లయితే మీకు 99.99 11 9s డ్యూరబిలిటీ, 99.99 అవైలబిలిటీ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి అమెజాన్ S3 స్టాండర్డ్ IA అంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, ఎక్కువగా యాక్సెస్ చేయని డేటాని. సో అదేం చేస్తుంది, మనకి ఇప్పుడు ఒక డేటా ఉంది, అదేంటంటే పెద్దగా వాడం, మనకు తెలుసు పెద్దగా వాడం అని చెప్పి, అటువంటిప్పుడు మనం తీసుకెళ్లి స్టాండర్డ్ లో పెట్టామనుకోండి, మీకు డబ్బులు ఖర్చు అవుతాయి కదా, తక్కువే. S3 అనేది డబ్బులు మీకు తక్కువ ఖర్చే అవుతాయి. అంతకంటే అది కూడా మీకు వద్దనుకుంటే ఏం చేయొచ్చు అంటే, మీకు డేటా అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ చూస్ చేసుకున్నాం అనుకోండి, డ్యూరబిలిటీ సేమే, కానీ ఏంటంటే మీకు 99.9% అవైలబిలిటీ ఇస్తుంది అనమాట. 99.9% డౌన్ టైం పెరుగుతుంది ఆబ్వియస్ కదా, అంటే 99.9 అంటే 8.77 అవర్స్ పెరుగుతుంది సంవత్సరం మొత్తం మీద. అంటే రోజుకి 1 నిమిషం 2 నిమిషాలు డౌన్ టైం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే అనుకుంటే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ డ్యూరబిలిటీలో చేంజ్ లేదు. అమెజాన్ S3 వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, ఇది కొత్తగా వచ్చిందండి, యాక్చువల్లీ ఇంత ముందు లేదు. వీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ కూడా సేమ్ అవైలబిలిటీ, డ్యూరబిలిటీ వచ్చి సేమ్ ఇస్తున్నాడు, అయితే కొంచెం తక్కువ అనమాట, 99.5% ఇస్తున్నాడు. 99.5 అంటే మీకు ఇక్కడ ఇదనమాట, ఇక్కడ వచ్చి 2 నిమిషాలు డౌన్ టైమ్, ఇక్కడ వచ్చి 7 నిమిషాలు డౌన్ టైం ఇస్తుంది అనమాట. ఓకే, ఫైనల్ గా ఏంటంటే మీకు రెడ్యూస్ రెడిడెన్సీ ఇక్కడ కనిపిస్తుంది గ్లేషియర్. సో మీరు మొత్తం చూడండి ఈ విధంగా ఉంటుంది. S3 స్టాండర్డ్ చూడండి 99.9, 99. ఇదనమాట గ్లేషియర్. ఇప్పుడు అవసరం లేదు గ్లేషియర్, ఓకేనా. సో మీరు చూడాల్సింది అనమాట అవైలబిలిటీ జోన్స్. అవైలబిలిటీ జోన్స్ స్టాండర్డ్ అయితే ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఏంటంటే మీకు ఏంటంటే 3 జోన్లు రిప్లికేట్ అయి ఉంటుంది అనమాట డేటా. స్టాండర్డ్ అయ్యేలో ఏంటంటే మీకు ఒకే దగ్గర ఉండాలి రిప్లికేషన్, ఈ విధంగా ఉంటుంది మీకు. సో మీరు చూస్ చేసుకోవాలి. నేను గ్లేషియర్ చెప్పేటప్పుడు మనం ఎలా మేనేజ్ చేస్తాం అని నేను చెప్తానండి, డోంట్ వరీ. ఈ డేటా ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తాం అనేది మీరు అడిగినప్పుడు నేను మీకు ఈ S3 చెప్పేటప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ లో ఇక్కడ లైఫ్ సైకిల్ పాలసీస్ ఉన్నాయి, అది చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ ప్రస్తుతానికి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ డేటాని నేను బేసిక్గా లోడ్ చేసి మనం చెక్ చేయాలి. ఓకే, దీనికి యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, సో అప్లోడ్ డేటా, యాడ్ ఫైల్, ఓపెన్, నెక్స్ట్, అప్లోడ్ అంటాను. సో ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలి. నేనేం చేయొచ్చు అంటే రైట్ క్లిక్ చేసి మీకు కిందకు వచ్చి మేక్ పబ్లిక్ అన్నానంటే పబ్లిక్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను కావాలనుకుంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోవాలి, నాకు పబ్లిక్ చేశాను కాబట్టి. ఓకే, ఈ విధంగా మీకు కావాలనుకుంటే ఈ ఇండివిజువల్ ఫైల్స్ మీరు పబ్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు యూజ్ చేసుకొని మీరు ఫైల్స్ అప్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మీకు ఎనీ క్వశ్చన్స్ అండి, ఇక్కడ ఏమన్నా అర్థం కాలేదా, అంత క్లియర్ అయినా? ఎనీ క్వశ్చన్స్ సూర్య? సార్ వాల్యూమ్స్ కి స్టోరేజ్ కి S3 కి డిఫరెన్స్ ఏంటి సార్? వాల్యూమ్స్ అంటే తీసుకెళ్ళి సర్వర్ కి అటాచ్ చేస్తావా, S3 అటాచ్ చేయలేవుగా. ఓకే, అంటే ఓన్లీ మేము డేటా ఫైల్ స్టోరేజ్ డేటా యాడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అంతే. సో ఇది వాల్యూమ్స్ అనేది ఒక EC2 కి డెడికేటెడ్ అనమాట, కేవలం ఆ సర్వర్ కోసమే అది. ఓకేనా, సో ఇదేంటంటే మనకి ఇంటర్నెట్ లో కూడా షేర్ చేసుకోవచ్చు, ఏ డేటా అప్లోడ్ చేసుకోవచ్చు. నీకు వాల్యూమ్స్ అంటే దాని మీద ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకుని వాడుకోవాలి. ఇక్కడ ఏం ఫైల్ సిస్టమ్ అవసరం, ఇది ఆబ్జెక్ట్ స్టోరేజ్ అనమాట, ఇది ఫైల్ సిస్టమ్ స్టోరేజ్. దాని ఇది ఏంటంటారు నార్మల్ స్టోరేజ్ కాదు, దాని బ్లాక్ స్టోరేజ్ అంటారు, అది కాదనమాట. ఇది ఆబ్జెక్ట్ స్టోరేజ్, ఏ డేటా లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డౌట్స్ అండి ఎవరికన్నా? సో ఒక నిమిషం అండి, దీన్ని ఎలాగ కనెక్ట్ చేస్తాము EC2 కి? మామూలుగా డిఫాల్ట్ గా కనెక్ట్ చేయడం కుదరదండి. కనెక్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలి, ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలా, ఫైల్స్ అప్లోడ్ చేయాలి, అంతే కదా.
మీరు ఫస్ట్ ఎందుకు కనెక్ట్ చేయాలనుకుంటున్నారు EC2కి అది చెప్పండి. అంటే ఇప్పుడు మనకు సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే డేటా డేటా ఉండాలి కదా. నాకు అర్థమైంది మీ సర్వర్కి ఎందుకు కనెక్ట్ చేయాలని క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఎందుకు కనెక్ట్ చేయాలి దీన్ని EC2కి? ఏదో పర్పస్ ఉండాలి కదా. స్టోరేజ్ అంటే మీకు ఆల్రెడీ మీకు ఈ EBS వాల్యూమ్స్ ఉన్నాయి, కనెక్ట్ చేసుకుంటారు, తప్పలేదు. S3ని ఎందుకు కనెక్ట్ చేయాలి? పర్పస్ ఏంటి? సార్ దీంట్లో అన్లిమిటెడ్ డేటా వస్తుంది కదా. అవును, అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి కాస్ట్ కూడా ఎక్స్ట్రా ఏం పడదు అన్నారు కదా మీరు. అవును. సో మనం దీన్ని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అని. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఉంది, ఇది పక్కన పెట్టండి. గూగుల్ డ్రైవ్ తెలుసు కదా, అందరు గూగుల్ డ్రైవ్ తెలుసు కదా. గూగుల్ డ్రైవ్ ని ఏ విధంగా మీరు ఈ విధంగా మనం ఈ డ్రైవ్ గా పెట్టుకోవచ్చు. పెట్టుకోలేం అది. సో వాల్యూమ్స్ వచ్చి ఇలా డ్రైవ్స్ లాంటివి. ఓకే. వేరే S3 వచ్చి గూగుల్ డ్రైవ్ లాంటిది. మీరు కావాలంటే ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంతేగాని ఇలాగ మ్యాప్ చేసి వాడుకోవడానికి కుదరదు. ఓకే. S3 రిక్వైర్మెంట్ ఏంటంటే మీ ఫైల్స్ అప్లోడ్ చేసుకోవడానికి, అంతేగాని మ్యాప్ చేసుకోవడానికి కాదు. ప్లస్ EBS ఇచ్చినంత పర్ఫార్మెన్స్ మీకు S3 ఇవ్వదనమాట, కాబట్టి మీరు మ్యాప్ చేసుకోలేరు. మరి దాని నుంచి ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనం AWS CLI వాడు చేసుకోవచ్చు, అది కూడా చేయొచ్చు అన్నమాట. నేను చూపిస్తాను, డోంట్ వరీ. ఓకేనా. నెక్స్ట్ సాయికృష్ణ, అర్థమైందా? ఓకే అండి. రైట్. సో నెక్స్ట్ వచ్చి మనం ప్రాపర్టీస్కి వెళ్తాం అనమాట ఇక్కడ. సో AWS మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైనవి చెప్తాను. ముఖ్యమైనవి ఏంటంటే మనకి జాగ్రత్తగా చూడాల్సినవి వర్షనింగ్ ఎందుకు అంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాను, S3 టెస్టింగ్ ఉంది, ఓకేనా. సో ఓపెన్ చేశాను, పనిచేస్తుంది. ఎవరో ఒక మంచి టాలెంట్ పర్సన్ వచ్చి దాన్ని కాస్త డిలీట్ చేసి వెళ్ళిపోయాడు ఇంటికి. హడావిడిగా వాళ్ళ ఆడి ఫోన్ చేసి ఇంటికి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి ఫైల్ పరిస్థితి ఏంది కదా. సో ఇబ్బంది పడతారు. సో మనం ఏం చేయాలా? ఈ తలకాయ నొప్పి అంత అవుతుంది. ఒకవేళ పొరపాటున యాక్సిడెంట్ గా డిలీట్ చేసినప్పుడు డిలీట్ కాకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, సో మీరు ఇక్కడ చూడండి, అప్లోడ్, క్రియేట్ ఫోల్డర్, మోర్, పక్కన ఏమి లేదు ఇక్కడ, అవునా. ప్రాపర్టీస్కి వెళ్తాను, ప్రాపర్టీస్కి వెళ్ళి వర్షనింగ్ ఓపెన్ చేసి ఎనేబుల్ వర్షనింగ్ అంటాను, అని సేవ్ అంటాను. ఓకే. సేవ్ అన్నాక మళ్ళీ ఓవర్ వ్యూకి వస్తాను. ఓవర్ వ్యూకి వచ్చి మళ్ళీ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ ఓపెన్, ఈ ఫైల్స్ అన్ని ఏం కాదులేండి. అప్లోడ్ S3 టెస్టింగ్ అని వచ్చిందా? సో ఇదే ఫైల్ కదా. నేనేం చేస్తానంటే సింపుల్ గా ఇక్కడ ఈ ఫైల్ అప్డేట్ చేస్తున్నా. ఇంతకు ముందు లేదు చూడండి, వర్షన్స్ లేదు. ఇంతకుముందు మీకు చూపించాను కదా, మోర్ వర్క్ ఇప్పుడు వర్షన్స్ కూడా వచ్చింది. నేను కావాలని ఆ డేటాను ఓవర్ రైట్ చేస్తానండి. మళ్ళీ ఇంకోటి రాస్తాను, కాపీ చేస్తాను, అంటే ఒకే ఫైల్ ఓవర్ రైట్ అయిపోతుంది. అలా ఒక 3 సార్లు 5 సార్లు చేస్తాను. ఓకే. ఫైనల్ గా ఓకే. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక ఫైల్ ఎడిట్ చేశాను. ఫైల్ ఎడిట్ చేసి
నేను మొత్తం 5 సార్లు ఎడిట్ చేశాను. సో సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు చూస్తే యాక్సెస్ రేంజ్ ఓవర్ రైట్ చేశాను కాబట్టి పబ్లిక్ చేస్తాను. ఇది కొంచెం విసుగ్గా అనిపిస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలని మళ్ళీ చెప్తాను. పబ్లిక్ చేసి రిఫ్రెష్ అంటే మీరు ఈ విధంగా అప్డేట్ 2, 3, 4, 5 కనిపిస్తున్నాయి అనమాట. అయితే ఏం చేస్తాను, మళ్ళీ ఇందాక డిలీట్ చేసినట్టే నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ డిలీట్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఏమైంది, మనకి డిలీట్ చేశారు, అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, షో అన్నాను అనుకోండి. ఇక్కడికి వచ్చి షో అంటే మనకి ఇక్కడ మనం డిలీట్ చేసింది కూడా ఒక వర్షన్ గా సేవ్ అవుద్ది అనమాట. కాబట్టి అంటే దాని కింద వర్షను మెయిన్ది, ఈ ఫైల్ అంతా ఎక్కడ ఉందంటే డిలీట్ అయిపోలేదు. సో మనం డిలీట్ అనేది కూడా ఒక ఇక్కడ సేవ్ అయింది అనమాట. సో ఆ ఫైల్ మళ్ళీ మనకు కావాల్సిన డిలీట్ మార్కర్ అని ఉంది, డిలీట్ కోసం అసలు సింపుల్ గా సెలెక్ట్ చేసి నేను ఏమంటారంటే డిలీట్ అన్నాను అనుకోండి, మళ్ళీ హైడ్ అన్నాను అనుకోండి, మళ్ళీ నాకు అనిపిస్తుంది సరే S3 టెస్టింగ్ వచ్చిందా, సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే మనకు వస్తుంది అనమాట టోటల్ గా. ఓకే, కాబట్టి ఏముంది, వర్షనింగ్ అనేది మనకి సేవ్ చేస్తుంది. ఒకవేళ సో దాన్ని ఏమంటారు, మీరు అన్ని ఈ 4 సెలెక్ట్ చేసి బేసిక్ గా డిలీట్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఇది మెయిన్ ఫైల్ అవుద్ది అనమాట. సో మీరు చూసినట్లయితే హైడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ చూడండి పబ్లిక్ చేయాల్సి వస్తుంది. చూసారా, ఇదనమాట. కాబట్టి వర్షనింగ్ ఏం చేస్తుందంటే మీకు సేఫ్టీ ఇస్తుంది. ఒకవేళ డిలీట్ చేసినా మీకు ఇక్కడ షోకి వెళ్ళి ఆ పాత వర్షన్ డిలీట్ చేయడం, అలా కాకుండా మీరు ఇంకా టాలెంట్ గా పోయి యాక్సిడెంటల్ డిలీషన్ కోసం అలా కాకుండా డైరెక్ట్ గా పోయి అంత మొత్తం డిలీట్ చేశారు అనుకోండి, గోవిందా మొత్తం పోయినట్టే. సో వర్షనింగ్ సౌండ్ కు మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, కానీ వర్షనింగ్ లో ఉన్న పాత వర్షన్స్ కూడా అన్ని డిలీట్ చేశారు అనుకోండి, అప్పుడు మీరు తిరిగి తెచ్చుకోవడం కుదరదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇదేమంటారు, సర్వర్ యాక్సెస్ లాగ్, సెటప్ యాక్సెస్ లాగ్ రికార్డ్స్ దట్ ప్రొవైడ్ డీటెయిల్స్ అబౌట్ యాక్సెస్ రిక్వెస్ట్. సో ఇది బేసిక్ ఏంటంటే ఎవరు యాక్సెస్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. సో టు ట్రాక్ రిక్వెస్ట్ టు యాక్సెస్ టు యువర్ బకెట్ యూ కెన్ ఎనేబుల్ యాక్సెస్ లాగింగ్. ఈచ్ యాక్సెస్ లాగ్ రికార్డ్ ప్రొవైడ్ డీటెయిల్స్ అబౌట్ సింగిల్ యాక్సెస్ రిక్వెస్ట్ సచ్ యాస్ రిక్వెస్టర్, బకెట్ నేమ్. అంటే ఏంటంటే అసలు ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు. ఓకే, మొత్తం A to Z గా మీరు అనేబుల్ చేసి పెట్టారు అనుకోండి, ఏదో ఒక బకెట్ ఇవ్వాలన్నమాట. బకెట్, అదే బకెట్ లో ఏదో ఒక పేరు ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాక్స్ అన్నారు అనుకోండి. ఓకే, సో ఈ బకెట్ ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు, ఏ విధంగా యాక్సెస్ చేస్తున్నారు, మొత్తం కూడా లాక్స్ నోట్ అయిపోతాయి అనమాట. నోట్ అయిపోయి అది S3 బకెట్ లో సేవ్ చేస్తాయి. అందుకని నెక్స్ట్, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. సో ఈ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఏంటంటే నేను దీంట్లో ఒక వెబ్సైట్ హోస్ట్ చేయొచ్చండి. ఓకే, అంటే ఈ బకెట్ ని ఒక వెబ్సైట్ గా మార్చేయచ్చు. ఓకే, మార్చేసి మనం వాడుకోవచ్చు. నేనేం చేస్తాను, అది ఎలా చేయాలో చూడండి. యూజ్ దిస్ బకెట్ అని చెప్పి ఇలా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి దానికంటే ముందు ఏంటంటే ఏమైనా ఫైల్స్ పెడదాం దాని లోపల. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఉన్న ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తాను. చేసేసాను. ఇప్పుడు దీన్ని కాపీ చేయాలనుకుంటున్నాను నేను. సో నా దగ్గర ఒక వెబ్సైట్ ఉండాలా, ఓకే, ఇది కమాండ్ అనమాట. దీన్ని కాపీ చేయాలంటే అంటే ఆ బకెట్ ఆల్రెడీ పబ్లిక్ బకెట్ అనమాట. దాని నుంచి దీనికి నేను కాపీ చేయాలంటే డేటా ఏ విధంగా చేయాలంటే ఇదనమాట. సో AWS S3 సింక్ వైల్డ్ రైట్స్, తర్వాత ఏం చేయాలా, నా బకెట్ పేరు ఏంటి, మనం ఇది నా బకెట్ పేరు. బకెట్ పేరు ఇస్తాం, రీజన్ వచ్చి US East 2. ఓకే, సో ఇది నేను కాపీ చేయాలనుకుంటున్నా డేటా. ప్రస్తుతం మీరు చూసారంటే ఎంటీ ఏం లేదండి, అన్ని డిలీట్ చేశాను. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ CMD కని వెళ్ళి, ఓకే ఇక్కడ మనకి ఏం కావాలా,
కాన్ఫిగర్ చేయాలన్నమాట. AWS CLI కాన్ఫిగర్ చేయాలి. సో దానికోసం ఏంది యాక్చువల్గా నేను ఒక సర్వర్ క్రియేట్ చేసాను అనుకోండి. లాంచ్ ఇన్స్టెన్స్, సెలెక్ట్ T2 నానో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఎందుకంటే నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే బై డిఫాల్ట్ గా EC2 Linux లో మీకు AWS CLI కమాండ్ లైన్ ఇన్స్టాల్ అయి ఉంటుంది, అందుకోసం చేస్తున్నాను. సో ఉబుంటు అంతా చేయొద్దు, దాంట్లో ఉండదండి. లాంచ్ ఇన్స్టాన్సెస్, ఓకే కనెక్ట్ అవుదాం. ఓకే కొన్నిసార్లు అట్లా వస్తుంది. రీస్టార్ట్ సెషన్ అంటే మీకు వచ్చేయాలి. ఓకే సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేయాలి, కాపీ చేయాలంటే డేటాని. సో ఇక్కడ నుంచి కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు, కానీ నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. సో మీకు యాక్సెస్ క్రెడెన్షియల్స్ లేదని చెప్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి యూజర్స్, ఆల్రెడీ ఒక యూజర్ ఉండాలి. AWS కాన్ఫిగర్ అంటాను, కాన్ఫిగర్ అని ఈ విధంగా ఇస్తాను అనమాట. ఇచ్చి ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూద్దాం, ఎంటర్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే చూసారా, డేటా ఏమవుతుంది, డేటా అంతా నేను మైగ్రేట్ చేశాను, అంటే కాపీ చేశాను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అన్నాను అనుకోండి. సో మొత్తం డేటా కాపీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకి నేను దీన్ని మొత్తాన్ని నేను పబ్లిక్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటంటే అందరికి యాక్సెస్గా. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, నేను పర్మిషన్స్ ఇక్కడికి వచ్చి బేసిక్గా దీన్ని ఏమంటాను, పబ్లిక్ యాక్సెస్ అని ఇచ్చి అందరికి లిస్ట్ ఆబ్జెక్ట్స్ అంటే అందరికి పబ్లిక్ అయిపోతుంది అనమాట. సో సేవ్ చేస్తాను. సరే పబ్లిక్ అని వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాను, లోపలికి వెళ్దాం. లోపల మనకు కావాల్సింది ఏముంది, index.html ఉందా, index.html ఉంది, ఎర్రర్ లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, దీన్ని నేను ప్రాపర్టీస్కి వచ్చి స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అంటాను. సో యూజ్ దిస్ బకెట్ ఫర్, సో index.html అంటాను. రెండుగా అదే ఇస్తాను, సేవ్ అంటాను. ఓకే సో మీరు చూసంటే నేను ఈ బకెట్ నే వెబ్సైట్ గా మార్చేస్తాను. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి దీన్ని ఓపెన్ కాపీ చేసి మీరు ఓపెన్ చేశారు అనుకోండి, మీకు వెబ్సైట్ రావాలి. సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. సారీ నెక్స్ట్ రావాలి. వై
అందరికి యాక్సెస్ ఇచ్చాం, పబ్లిక్ యాక్సెస్ ఉంది యాక్చువల్గా. నాకు తెలిసి బకెట్ పాలసీ వల్ల యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఈజ్ ఎ లెగసీ యాక్సెస్ ఆప్షన్ టు గ్రాంట్ బేసిక్ రీడ్ రైట్ పర్మిట్. అంటే ఈ ACL లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అందువల్ల మీకు ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. అలా కాకుండా ఇది అంటే ఓల్డ్ మోడల్ అనమాట ఈ ACL అనేది. ఇప్పుడు యాక్చువల్ అందరూ వాడింది అంటే బకెట్ పాలసీ. నేను పని చేస్తాను, ఇది తీసి అవతలేస్తాను, అవసరమే లేదు యాక్చువల్గా. ఇంకో విధంగా ఎలా సాల్వ్ చేయొచ్చు ఈ బకెట్ పాలసీ నేను మళ్ళీ చెప్తాను, మన నెక్స్ట్ రేపు క్లాస్లో చెప్తాను. బట్ నేను దీన్ని పబ్లిక్ చేసి మీకు చూపించాలన్నమాట. సో S3 బకెట్ పాలసీ ఎగ్జాంపుల్స్ అనేది సేవ్ అంటాను. ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చిందా, పబ్లిక్ అని వచ్చేసింది బకెట్ పాలసీ. ఇది రావాలా, ఇట్లా వస్తే మనకి బాగా వస్తుంది. ఇప్పుడు చూద్దాం, నాకు ఫర్బిడన్ వచ్చింది కదా, మళ్ళీ ట్రై చేద్దాం. చూసారా ఇలా వస్తుంది అనమాట. సో నేనేం చేశాను, నా S3 బకెట్ ని మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది, అంత హోము అంత ఇదంత. సో మీరు చూసినట్లయితే నా S3 బకెట్ నే ఈ వెబ్సైట్ మళ్ళీ వాడతామండి. నేను ఈ వెబ్సైట్ ఎప్పుడు వాడతా అంటే AWS కాగ్నిటివ్ చెప్పేటప్పుడు మీకు వాడతాను. ఎనీవే, సో మీరు చూసినట్లయితే ఈ బకెట్ నేను కంప్లీట్ గా నేను ఒక వెబ్సైట్ గా మార్చేసాను. సో మీరు ఏదైనా దాన్ని వాడుకోవచ్చు, మీరు కాబట్టి మీ వెబ్సైట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో సర్వరే అవసరం లేకుండా మీరు వెబ్సైట్ మేనేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆబ్జెక్ట్ లెవెల్ అనమాట. రికార్డ్ ఆబ్జెక్ట్ లెవెల్ API యాక్టివిటీ యూజింగ్ క్లౌడ్ ట్రైల్. దీనికంటే క్లౌడ్ ట్రైల్ తెలిసి ఉండాలండి, మీకు క్లౌడ్ ట్రైల్ తెలిసినప్పుడు అర్థం అవుద్ది. బట్ ఏంటంటే మీరు API లెవెల్ యాక్టివిటీ యూజింగ్ ద క్లౌడ్ ట్రైల్. API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే ఎవరు ఏం చేస్తున్నారు ఇదేననుకోండి, రెండు సేమ్ అనుకోవద్దు. సర్వర్ యాక్సెస్ లాగింగ్ వచ్చి బేసిక్ మీకు ఏం చెక్ చేస్తుంది, ఎవరు యాక్సెస్ చేస్తున్నాడు, ఎక్కడ యాక్సెస్ చేస్తున్నారు అంతా చూస్తుంది. ఇదేంటంటే మీకు ఇది సేవ్ చేస్తుంది క్లౌడ్ ట్రైల్ అంతా, ఈవెంట్స్ అంతా ఎవరు రాస్తున్నారు, రైటింగ్ అంతా డేటా అంతా మీకు సేవ్ చేస్తుంది. ఇది కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోవడం మంచిది అనమాట. బట్ క్లౌడ్ ట్రైల్ తెలిసి ఉండాలో అది మీకు తర్వాత తెలుస్తుంది. ఎన్క్రిప్షన్, డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ అంటే మీకు మీరు ఏదైనా 256 అయినా వాడచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. బట్ మీకు ఎన్క్రిప్షన్ మీద మంచి ఐడియా ఉండాలా. దీనికి ఇక్కడ సంబంధించింది కాదు, కొంచెం హై లెవెల్. ఓకే, యూ కెన్ ఇగ్నోర్ దట్. నెక్స్ట్ ట్యాక్స్, మీకు ఆల్రెడీ తెలిసిన ట్యాక్స్ ఇచ్చుకోవడం. ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ అంటే మీరు డేటా తొందరగా అప్లోడ్ చేయాలి అంటే మీరు ఎనేబుల్ ఫాస్ట్, ఈజీ అండ్ సెక్యూర్ గా మీరు అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇది వాడుకోవచ్చు. ఫాస్ట్ గా చేసి ఇది వాడుకోవచ్చు అనమాట. ఇది నేను ఇంకా వాడలేదండి. ఎనేబుల్ చేశారంటే ఏమవుతుందంటే మీకు ఒక ఎండ్ పాయింట్ వస్తుంది, అంటే తొందరగా డేటాను అప్లోడ్ చేయాలంటే ఇది వాడుకోవచ్చు. సో ఈవెంట్స్ ఏమన్నా మీకు ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, ఎవరు డౌన్లోడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయొచ్చు. మాకు మెయిల్స్ వచ్చారని మీరు కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటే మీకు మెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి రిక్వెస్టర్ పేస్. సో రిక్వెస్టర్ పేస్ అంటే దీనికంటే ముందు బిల్లింగ్ ఎలా జరుగుద్దో మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, దీన్ని అర్థం చేసుకునే ముందు సో దానికోసం నేను S3 ప్రైజింగ్ వెళ్ళాను అనుకోండి. ఓకే, మీకు S3 వచ్చి 5 GB వరకు ఫ్రీ అండి, 5 GB వరకు ఫ్రీ. ఎన్ని బకెట్లైనా క్రియేట్ చేసుకోండి, అసలు మ్యాటర్ బకెట్ కౌంట్ కాదు, ఎన్ని బకెట్లు 5 GB వరకు ఫ్రీ. సో 5 బకెట్లు వచ్చి మనకి 2000 ఐటమ్స్ రాసుకోవచ్చు అనమాట. దానికి తర్వాత వచ్చి 20,000 ఐటమ్స్ రీడ్ చేయొచ్చు. అంటే నేను ఒక ఫైల్, ఇప్పుడు చూడండి, ఫైల్ అప్లోడ్ చేయడం వచ్చి రైట్ అనమాట, ఈ ఫైల్ రీడ్ అనమాట. ఇది చేస్తే రీడ్ అవుతుంది అప్పుడు మీకు. ఓకే, అది చేయొచ్చు అనమాట. నా చార్జెస్ చూసారనుకోండి, స్టాండర్డ్ స్టోరేజ్ కి అయితే ఫస్ట్ 50 TB దాకా 0.023 GB. అదే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్కి వచ్చి ఇది, తర్వాత ఇది ఇంకా 0.01, 0.0 ఇది చార్జెస్. మీ వీలుంటుంది, నేను చాట్ లో పెడతాను చూడండి, వీలుంటుంది. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, నేను అదిగా చూపించాలనుకుంది మీకు. కిందకు వస్తే డేటా ట్రాన్స్ఫర్ కూడా మీకు చార్జెస్ ఉంటాయి అనమాట. సో మీరు కిందకు వచ్చారనుకోండి, మీరు సో మీరు చూసినట్లయితే డేటా రిటర్న్ బై ఆర్ S3 చూడండి, పుట్ టు కాపీ, పోస్ట్ టు లిస్ట్, ఈ రిక్వెస్ట్లు వచ్చి ప్రతి అంటే
ఫ్రీ ట్రయల్ తర్వాత ప్రతి 1000 రిక్వెస్ట్లకి ఇదనమాట. తర్వాత గెట్ టు సెలెక్ట్ అంటే రీడ్ అనమాట. ఇవన్నీ వచ్చి రైట్, ఇవి వచ్చి రీడ్ అయితే ప్రతి 1000 రిక్వెస్ట్లకి 0.0004 అనమాట. కిందకి రండి, ఈ విధంగా ఉంటుంది అన్ని. కిందకి వస్తే ఇంకా మీకు యాక్సలరేషన్ ఉండి యాక్సలరేషన్ ఉంటుంది అనమాట. యాక్సలరేషన్ డేటా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, ఇది ఇంపార్టెంట్. మీరు వెబ్సైట్ పెట్టేసి అమ్మాయ తక్కువ ఛార్జ్ అయింది కదా అనుకుంటే దోలు తెరిపోతుంది అనమాట. ఎందుకు? మీకు S3కి అప్లోడ్ చేస్తే ఛార్జెస్ లేవు. చూడండి, ఆల్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్, లోపలికి అప్డేట్ చేస్తే డేటా ఇబ్బంది ఏం లేదు. కానీ బయటికి యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, అంటే మీరు వెబ్సైట్ క్రియేట్ చేశారు, నేను యాక్సెస్ చేస్తున్నాను అనుకోండి, ఛార్జెస్ ఉంటాయి మీకు. డేటా ట్రాన్స్ఫర్ అవుట్ ఫ్రమ్ S3, ఓకే, S3 టు ఇంటర్నెట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది వచ్చి ఒక 1 TB స్టోరేజ్ ఉందనుకుందాం. 1 TB స్టోరేజ్ ఉంటే 1 TB స్టోరేజ్ ఎంత? 1024 GB వచ్చి 1 TB అనమాట. సో అదొచ్చి 0.09 per GB యాక్సెస్ చేస్తే. సో నేను ఏం చేస్తాను, ఇంటూ 0.9 అని పెట్టి ఈక్వల్ టు కొట్టాను అనుకోండి, మంత్కి వచ్చి ఒక టీబీకి మీరు $92 పే చేయాలా ఫీజుగా, కేవలం డేటా ట్రాన్స్ఫర్ కండి. కాబట్టి ఏముందంటే నేను సింపుల్ గా వెబ్సైట్ పెట్టేస్తాను, మనకి ఫ్రీగా అయిపోయింది అమ్మాయి అనుకోవద్దు. ఇప్పుడు జనాలు ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, దానికి కూడా బిల్లు పడుతుంది మీకు. అదే ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక సినిమా పెట్టారు, దాంట్లో అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, మీకు డేటా ట్రాన్స్ఫర్ వాచిపోద్ది కదా. అందుకని మీరు ఏం చేస్తారు, ఎనేబుల్ రిక్వెస్ట్ పేస్ అంటే ఏమవుతుందంటే రిక్వెస్టర్ విల్ పే ఫర్ రిక్వెస్ట్ అండ్ అంటే గెట్ రిక్వెస్ట్ కి డేటా ట్రాన్స్ఫర్ కి కస్టమర్ పే చేసుకోవాలా, నేను పే చేయనని చెప్పడం అనమాట. ఇక్కడ అర్థమైంది కదండి. డేటా ట్రాన్స్ఫర్ కి మీకు అదే కదా, మీరు చూడండి ఇక్కడ చార్జెస్ ఏంది, మీరు డేటా బయటికి వెళ్ళినా డబ్బులు కట్టాలా, ఆ తర్వాత చూడండి పుట్టు గెట్ ఇవన్నీ ఉంటాయి. గెట్ అనమాట, గెట్ పోయినా కూడా మీరు కట్టాలి, ఈ డబ్బులు కట్టాలి. అదేం చేస్తాం మనం ఇక్కడ, ఇది సెలెక్ట్ చేసామంటే కస్టమర్ అకౌంట్ లో కట్ అయిపోద్ది డబ్బులు. కాకపోతే ఏంటంటే ఎవరంటే వాళ్ళు యాక్సెస్ చేయలేదు, ఎవరికైతే AWS అకౌంట్ ఉందో వాళ్ళే యాక్సెస్ చేయగలరు అందుకు. సో మీరు దయచేసి AWS లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి వదిలేశారు, ఏం బిల్లు పడలేదు, అబ్బా తక్కువ అయిపోయింది అనుకోవద్దు. సో స్టోరేజ్ మై బి తక్కువే, కానీ జనాలు ఎక్కువ యాక్సెస్ చేస్తే దానికి మీరు బిల్లు కట్టాల్సి వస్తుంది, దానికి ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ మనం రేపే ఇది చూద్దాం అనమాట, బకెట్ పాలసీస్. నేనేం చేస్తానంటే ఇంకొక 10 minutes ఉంది కాబట్టి మీకు రిప్లికేషన్ చూపిస్తాను ఇక్కడికి వచ్చి. ఓకే, రిప్లికేషన్ అంటే ఏంటంటే ఒక బకెట్ ని ఇంకో బకెట్ కి డేటా ట్రాన్స్ఫర్ చేయడం. ఓకే, సో నేనేం చేస్తానంటే డేటాని ఇప్పుడు మన S3 బకెట్ ఉంది కదా, ఫస్ట్ బకెట్కి వెళ్ళి అన్ని సెలెక్ట్ చేసి మొత్తం డిలీట్ చేస్తాను, ఓకే, ఏం లేదు. సో నా ప్లాన్ ఏంటంటే ఒహాయోలో ఈ బకెట్ ఉంది కదా సోర్స్, సో నేను నార్త్ వర్జిన్లో ఇంకో బకెట్ క్రియేట్ చేస్తాను. చూడండి, క్రియేట్ బకెట్ అని చెప్పి ఇది ఇచ్చి డెస్టినేషన్ అని ఇస్తాను, నార్త్ వర్జినియాలో క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ వర్షనింగ్ ఎనేబుల్ చేద్దాం. నెక్స్ట్ క్రియేట్ బకెట్. సో నా ప్లాన్ ఏంటంటే సోర్స్ బకెట్ లో ఎవరు ఏ ఫైల్ అప్లోడ్ చేసినా డెస్టినేషన్ బకెట్ కాపీ కావాలా, అది మనం ఎనేబుల్ చేద్దాం. ఎలా చేయాలి, ఫస్ట్ సోర్స్ బకెట్కి వెళ్తాను, మేనేజ్మెంట్కి వెళ్తాను, రిప్లికేషన్కి వెళ్తాను, ఇక్కడ ఎనేబుల్ చేయొచ్చు యాడ్ రూల్ అని చెప్పి ఆల్ కంటెంట్స్ ఆఫ్ Sri-trading.xyz సోర్స్ వచ్చి ఎక్కడికి పోవాలి, డెస్టినేషన్ బకెట్ వచ్చి ఈ అకౌంట్ లేదా వేరే అకౌంట్ కూడా ఇచ్చుకోవచ్చు, బట్ ఈ అకౌంట్ లో దేనికి వెళ్ళాలి మీరు చూసారంటే Sri-trading.xyz డెస్టినేషన్ నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ అనండి, రోల్ వచ్చి మీరు దాన్ని ఏమంటారు, ఏదో కొత్త రోల్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేటింగ్ రోల్ రిప్లికేషన్స్కి ఆల్రెడీ రోల్ ఉంటుంది యాక్చువల్గా. S3 సరే, S3 రోల్ ఫర్ ఈ విధంగా ఈ రెండింటి మధ్య అనమాట, బకెట్స్ మధ్య. నేను ఏంటంటే ఓకే క్రియేట్ రోల్ అంటాను, ఏమని క్రియేట్ రోల్, లేదంటే ఇదే రోల్ తీసుకున్నాం, బెస్ట్ కొత్త క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అంటాను. సో రోల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందాక మనం రన్ చేసాం కదా, అదే రన్ చేస్తాను ఇక్కడ మళ్ళీ.
అదే కమాండ్ చూద్దాం. సో ఎందుకంటే ఈ డేటా ఏం లేదు కదా ప్రస్తుతం, మీరు డేటా ఏం లేదు. సో మీరు అడగవచ్చు మరి డేటా ఎందుకు సార్ డిలీట్ చేశారంటే, S3 రిప్లికేషన్ ఏం చేస్తుందంటే ఉన్న డేటాని రిప్లికేట్ చేయదు, కొత్త డేటానే రిప్లికేట్ చేస్తుంది. కాబట్టి ఏం చేయాలా, మనం బకెట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనం చేయాల్సి వస్తుంది డేటాని. ఓకేనా, బకెట్ క్రియేట్ చేసినప్పుడు రిప్లికేషన్ ఎనేబుల్ చేయాలి. అంటే ఎగ్జిస్టింగ్ డేటా మీరు కాపీ చేసుకుంటే అది కూడా చేయొచ్చు, మాన్యువల్ గా కాపీ చేయాలి. ఓకే, సో ఎనీవే ఫస్ట్ నేనేమంటాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. కాపీ అయింది, రిఫ్రెష్ అంటే సో ఫైల్స్ అన్ని కాపీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి డెస్టినేషన్కి వెళ్ళాం అనుకోండి, ఆబ్వియస్ గా వచ్చేసినాయా ఫైల్స్ అన్ని కాపీ అవుతున్నాయి చూడండి, స్లోగా వస్తాయి అన్ని. సరే, మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 15. మీరు ఇక్కడ చూసినట్లయితే ఏది సోర్స్ లో చూసినట్లయితే 15 ఐటమ్స్ ఉన్నాయి, 1 to 15 ఐటమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మీకు 15 ఐటమ్స్ రావాలా, విచ్ ఈస్ డెస్టినేషన్ లో మీకు 15 ఐటమ్స్ రావాలి. ఓకే, సో ఈ విధంగా మీరు రిప్లికేషన్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో కాబట్టి డేటా ఎవరైనా పొరపాటున టక్కన మీకు దాన్ని అంతా డిలీట్ చేసినా కూడా డేటా రిప్లికేషన్ లో ఉంటుంది, మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది S3 బేసిక్స్ అంతా ఎలా ఉంటుంది ఏంది సంగతి అని చెప్పి. సో రేపేం మాట్లాడతామంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, బకెట్ పాలసీలు, CORS, తర్వాత లైఫ్ సైకిల్ పాలసీస్, మిగతా అన్ని మాట్లాడతాం. ఇంకా టైం దొరికితే దాన్ని ఏమంటారు, టైం దొరికితే మనం ఏం చేద్దామంటే వెళ్ళి ఇది మాట్లాడదాం, దీని పేరేంటి, EFS మాట్లాడతాం రేపు. ఓకే, క్లియరా అందరికి, క్లియర్ అండి? ఓకే, ప్రాక్టీస్ చేయండి బాగా. సో మనం రేపు పొద్దున నార్మల్ టైం కలుద్దాం. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే నేను EC2 క్రియేట్ చేసేటప్పుడు మన కింద స్క్రిప్టింగ్ రాస్తాం కదా, ఇన్స్టాల్ Nginx అని, అది నేను అక్కడ రాంగ్ గా ఎంటర్ చేశాను సార్. Nginx స్పెల్లింగ్ రాంగ్ గా టైప్ చేశాను. సో మళ్ళీ అది ఇన్స్టెన్స్ రన్ అయ్యేటప్పుడు మళ్ళీ మనకు అక్కడ స్క్రిప్టింగ్ మళ్ళీ రాయాలంటే ఎక్కడ రాయాలి సార్ అది? మళ్ళీ కింద మనకి ఆప్షన్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ షట్ డౌన్ చేయాలా. ఓకే, షట్ డౌన్ చేస్తున్నాక ఇన్స్టెన్స్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ వ్యూ ఆర్ చేంజ్ యూజర్ డేటా అని ఉంటుంది ఇక్కడ. ఓకే ఓకే, అది క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి, మళ్ళీ కరెక్ట్ గా సేవ్ చేసి మళ్ళీ సర్వర్ స్టార్ట్ చేయండి, పని చేస్తుంది. ఇంకోటి డైరెక్ట్ గా మన సర్వర్ లోకి రన్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. అక్కడ కూడా రన్ చేయొచ్చు, మీరు ఏం అడిగారు, ఇక్కడ ఎక్కడ చేయాలని అడిగారు అని చెప్పారు. ఓకే ఓకే, ఇది ఓకే. మామూలుగా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా రన్ చేసినా ఎర్రర్ వస్తుంది. అప్పుడు మీరు స్క్రిప్ట్ తప్పు, అప్పుడు దాందే ఉంది. స్క్రిప్ట్ తప్పు కాదు సార్, కరెక్ట్ గానే ఇచ్చాను. ఎర్రర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. సరే, షో చేయదు, అంతే ఉంది. ఇప్పుడు నువ్వు నేను తప్పు చేయడంలో తప్పు లేదా, మనుషులం కాబట్టి అది ఎందుకు తప్పు చేస్తుంది? బేసిక్ గా మనం తప్పిస్తే అది తప్పు చేస్తుంది. సరే, నేను ప్రెజెంటర్ చేసా, షేర్ చేయి. షేర్ చేయమంటారా? లేదు, నేను చెప్తాను సార్ డైరెక్ట్ గా. అది ఇన్స్టాల్ update -y అని కొట్టాను, స్పేస్ y. ఓకే, -y కొట్టావా, -y కొట్టావా? ఓకే, రైట్. తర్వాత కింద install nginx స్పేస్ -y అని కొట్టాను. ఓకే, తర్వాత ఎర్రర్ ఏమొచ్చిందంటే లోడెడ్ ప్లగ్ఇన్స్ ప్రయారిటీస్ అప్డేట్ MOTD you need to be root to be perform this command అని వచ్చింది. అంత నీట్ గా చెప్తుంది కదా, నువ్వు అడ్మిన్ కాదని. నువ్వు సూడో కొట్టావా? అట్లా అది సంగతి. ఓకేనా, నేను చెప్పాను కదా, చెప్పుద్ది. మీరు ఏం తప్పు చేస్తారో మీరు వినరు, ఏం చేద్దాం. ఇప్పుడు చూసాను సార్, కొట్టలేదు అది. ఓకే ఓకే ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్స్? అంతే సార్. ఓకే ఓకే గైస్, సీ యూ టుమారో. యా, బై.